మరి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి వెళ్తున్నాం చూస్తున్నాం ఒక క్లైమాక్స్ ఉంటుందని వెళ్తే కనుక ఒక సాటిస్ఫాక్షన్తో ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు అయితే వస్తారు. మరి సినిమా వెళ్ళకూడదని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చన్న. మెగా ఫ్యాన్స్కి హై ఫీస్ట్ ఏమో కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒక 50 యావరేజ్ మూవీ ఒకసారి అయితే చూడొచ్చన్న. థ్యాంక్ యూ. ఏదైనా అదే కొన్ని సీన్స్ ఉన్నాయి, హైలైట్ సీన్స్, అందుకే 50 యావరేజ్ అని చెప్పాను అనమాట. ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బీజిఎం కానీ ఈ 3 హైలైట్ అనమాట సినిమాకి. సో దానివల్ల ఏంటంటే చూసే ప్రేక్షకుడు కూడా కొంచెం ఎంకరేజ్ అవుతాడు దానికి. బట్ స్టోరీ విధంగా చూస్తే ఒక రొటీన్ స్టోరీ అనమాట. దానికి స్టోరీ అంటే నెక్స్ట్ ఏం వద్దో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పే విధంగా ఉంది. సో ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అన్న, అబౌవ్ యావరేజ్ మూవీ. సో కళ్యాణ్ రామ్కి జస్ట్ కంబ్యాక్ మూవీ అని అంతే. థ్యాంక్ యూ. తండ్రి ఒక కొడుకు తల్లి మీద ఉన్న ప్రేమ సినిమా బాగుంది. ఒక కొడుకు తల్లి మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఈ సినిమా. తల్లికి కూడా చాలా ప్రేమ ఉంటుంది కొడుకు అంటే. సినిమా అయితే సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే ఏడుపచ్చేసింది సినిమా. చాలా మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. ఫైట్ ఏమో సూపర్ ఉన్నాయి, ఫైట్స్ చాలా బాగుంది. విజయశాంతి గారు వాళ్ళ అర్జున్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉందంటారు ఇద్దరిది? చాలా బాగుంది, బాండింగ్ చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది. సెంటిమెంట్ అయితే సూపర్ ఉంది అన్న సినిమా. క్లైమాక్స్ అయితే 15 నిమిషాలు చింపేసింది సినిమా. ఏడుపచ్చేస్తుంది సినిమా. సూపర్ ఉంది సినిమా. మట్టుకైతే రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5.